ఈ అకౌంట్లలో మీ బొమ్మలు వాడుతూ, మీ బొమ్మలు లేకపోతే మేము మాట్లాడకపోతే, మీ బొమ్మలు వాడుతూ, మీ పేరు వాడుతూ, మీ పార్టీ పేరు వాడుతూ అధికారికంగా మీతోటి జీతభత్యాలు పొందుతున్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతోటి మీరు పెట్టినారు కాబట్టి నేను మీ మీదనే బాధ్యత పెడతా ఉన్నాను హరీష్ రావు గారు. ఎక్కువ మంది మీ బొమ్మలే వాడినారు డీపీలకి, కాబట్టి మీరు వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళని సస్పెండ్ అన్న చేయండి, టీఆర్ఎస్ సోషల్ మీడియాకి దీంతో సంబంధం లేదన్న ప్రకటించుండ్రి, లేదా నాలాగా మీరు కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. నా బొమ్మను వాడుకొని మా పార్టీని బదనాం చేస్తున్నారని మీరన్నా కంప్లైంట్ ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సభ్య సమాజంలో ఉంటున్నప్పుడు మహిళలకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మహిళలకు ఇవ్వాల్సిందే. ఇంత దిగజారి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ సిద్ధాంతపరంగా తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించింది, అంతేగాని దానికి మహిళల్ని కించపరిచే రీతి లోపల పోస్టింగ్స్ పెట్టినా, మహిళల్ని కించపరిచే రీతి లోపల ఎవరు బిహేవ్ చేసినా, వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరపడి ఏదో జరుగుతుంది అనేటువంటి భ్రమ కల్పించేందుకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా, వ్యక్తుల వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా పోలీసులకి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోమని చెప్పి సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా చర్యలు జరుగుతాయని ఆశపడతా ఉన్నాం. ఒకవేళ జరగకపోతే కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందేంత వరదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. నేను తెలంగాణ పోలీసులకు కూడా చాలా సవివరంగా అప్పీల్ చేస్తా ఉన్నా. సోషల్ మీడియాలో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియలకు పాల్పడుతూ మహిళలను అవమానపరుస్తున్నటువంటి వాళ్ళ మీద వితిన్ 24 hours మీరు యాక్షన్ స్టార్ట్ చేయకపోతే రేపు ఇది మీ మహిళా పోలీస్ ఆఫీసర్లకు కూడా వస్తుంది. అందుకని దయచేసి మొక్కయో అంగనిది మానయో అంగురా అని తప్పు చేసిన మీద వెంటనే శిక్ష స్టార్ట్ కాకపోతే, చట్ట ప్రకారం చర్యలు ప్రారంభం కాకపోతే ఇవి మరీ దుర్మార్గంగా పోతుంది. కాబట్టి వెంటనే దీని మీద స్పందన రావాలని చెప్పి వస్తుందని కోరుకుంటున్నా. అయ్యా యువరాజు గారు ఓడిపోయిన తర్వాత చాలా టీవీ ఛానళ్ళని చాలా మందికి జీతాలు ఇచ్చి హైర్ చేసి ఇట్లాంటి తప్పుడు పోస్టింగ్లు పెడుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజలలో నెలకొంది. కాబట్టి మీరు పెడుతున్నటువంటి తప్పుడు వార్తలు, తప్పుడు పోస్టింగ్లు ఇట్లాంటివన్నీ మానుకోక ఇట్లాంటి వెకిలి చేష్టలు చేస్తే ఇతర పార్టీల నాయకుల్ని, ముఖ్యంగా మహిళా నాయకుల్ని కించపరచాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి వెకిలి చేష్టలు చేస్తున్నటువంటి మీ సోషల్ మీడియాని వెంటనే మీరు కంట్రోల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారికి చెప్తూ, హరీష్ రావు గారికి నా సూచన, మీరు వెంటనే వెళ్ళి మీ బొమ్మ వాడుకుంటున్న వాళ్ళందరి మీద కేసు పెట్టండి. లేకపోతే మేము కేసు పెడతాం. ఇన్వెస్టిగేషన్కి మీరు సహకరించాలి. వాళ్ళని పట్టుకొచ్చినప్పుడు మీ నుంచి కాల్ రావద్దు ఎట్టి పరిస్థితులలో కూడా. వాళ్ళకు మీకు సంబంధం లేదని మీరు పత్రికా ముఖంగా ప్రకటన చేయాలని చెప్తా ఉన్నాను. నేను కూడా చాలా బాధపడతా ఉన్నాను. మొదటిసారి మా దుబ్బాకకు వచ్చి మా దుబ్బాక చేనేతల సమస్యలు విన్న మంత్రి గారిని ఇంత దారుణంగా ట్రోల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు చేతనైతే కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతపరంగా ఎదుర్కోండి, తప్పు చేస్తే విమర్శించండి, రాజకీయంగా ఎదుర్కోండి, రేపు చేతనైతే ఎలక్షన్లలో పోటీ చేసి గెలవండి.